మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ దారి ఉంటుంది. కేవ్ నెంబర్ 8 దగ్గర ఎగ్జిట్ పాయింట్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ బస్సు ఎక్కుతారు కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇదే కేవ్ నెంబర్ 8. కేవ్ నెంబర్ 8 అనేది మనకు శాతవాహన కాలంలో నిర్మించింది. ఇది శాతవాహన కాలంలో నిర్మించారు కాబట్టి అక్కడ విగ్రహాలు లేవు. ఇది కేవ్ నెంబర్ 9. ఇది చైత్య గుహ. చైత్య కేవ్ మీన్స్ ఇది ధ్యానం చేసుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. కేవ్ నెంబర్ 9 చైత్య గృహం. ఇది ధ్యానం చేయడానికి ఉపయోగించారు. ఇది శాతవాహన కాలంలో కట్టారు కాబట్టి ఇక్కడ మనకు విగ్రహాలు అయితే కనిపివు, స్తూపాలు కనిపిస్తాయి. ఒక స్తూపం ఉంది. ఇందులో మనం హీనయాన శైలిని అయితే చూడొచ్చు. శాతవాహన కాలంలో కట్టినట్టు గుహాల్లో మన హీనయానము శైలిని అయితే చూడొచ్చు. అక్కడ మనకు విగ్రహాలు ఉండవు, మనకు స్తూపాలనే ఉంటాయి. ఇదే స్తూపము. పైన చూడండి ఎంత బాగా పెయింట్ చేశారో. మనం ఒక ఇటుకలు సిమెంట్తోనే ఇప్పుడు ఇల్లు కట్టుకోలేకపోతాం, కానీ వాళ్ళు ఒక రాయిని కట్ చేస్తూ ఎన్నో సంవత్సరాలు ఇలా కష్టపడి కట్టారు. మనం చాలా అదృష్టవంతులము. ఎందుకంటే వాళ్ళు అంత కట్టినవి మనం ఇప్పుడు ఒక 2-3 అవర్స్లో మనము తిరిగి చూసేస్తున్నాము. తర్వాత అయితే మనము గుహ నెంబర్ 10కి వెళ్ళాలి. 9 అయిపోయింది ఇప్పుడు. అలా కొంచెం మెట్లు ఎక్కేసి వెళ్ళచ్చు. ఇక్కడ ఇదే కేవ్ నెంబర్ 10. కేవ్ నెంబర్ 10 చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్గా 30 గుహలు ఉన్నాయి కదా, అజంతా గుహలు. ఇందులో పాత గుహ వచ్చేసి కేవ్ నెంబర్ 10. ఓల్డెస్ట్ కేవ్ ఈజ్ కేవ్ నెంబర్ 10. దీన్ని కూడా మా శాతవాహన కాలంలోనే నిర్మించారు. ఇది కూడా చైత్య గృహం. చైత్య గృహం అంటే ఇది ప్రార్థనలు చేసుకోవడానికి యూజ్ అయ్యేది. ఆల్రెడీ చెప్పాను కదా నేను, శాతవాహన కాలంలో కట్టిన గుహలకు వచ్చేసి మనకు విగ్రహాలు అనేవి ఉండవు, స్తూపాలు ఉంటాయి. ఆ స్తూపం చూశారు కదా ఇందాక. కేవ్ నెంబర్ 10 నుంచి కొంచెం అలానే నడుస్తూ కొంచెం పైకి ఎక్కేసి కేవ్ నెంబర్ 11కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. కొంచెం ఎండ ఎక్కువ ఉంది, కానీ వాటర్ కూడా అక్కడక్కడ పెట్టారు, ఏం ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 11. కేవ్ నెంబర్ 11 పైకి ఎక్కి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళలేదు, మర్చిపోయాను. అది కూడా వాకాటక కాలంలో నిర్మించారు. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 12. కేవ్ నెంబర్ 12 వచ్చేసి శాతవాహన కాలంలో నిర్మించారు. ఈ 11, 1, 2, 3 మనం కన్వీనియంట్ కోసం ఇచ్చుకున్నాము. మిడిల్లో శాతవాహన సంబంధించిన కేవ్స్ ఉంటాయి. తర్వాత వాకాటక కాలంలో నిర్మించిన గుహలు కూడా ఉంటాయి. తర్వాత కేవ్ నెంబర్ 13. ఇది కేవ్ నెంబర్ 13. కేవ్ నెంబర్ 11 వాకాటక, కేవ్ నెంబర్ 12 శాతవాహన, కేవ్ నెంబర్ 13 వచ్చేసి చిన్న గుహ. ఇది కూడా శాతవాహన కాలంలోది. కేవ్ నెంబర్ 13 తర్వాత మనం కేవ్ నెంబర్ 14కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలానే కేవ్ నెంబర్ 14కి. ఇది కేవ్ నెంబర్ 14. ఇది కూడా ఇన్కంప్లీట్, వాకాటక కాలంకి సంబంధించిన గుహ. ఇది నిర్మాణం అయితే ఆగిపోయింది. కేవ్ నెంబర్ 14 నిర్మాణం అయితే ఆగిపోయింది. తర్వాత మనము కేవ్ నెంబర్ 15కి వెళ్ళాలి. ఇది కేవ్ నెంబర్ 15. కేవ్ నెంబర్ 15 వాకాటక కాలంలో నిర్మించారు. ఇది విహార గుహ అంటే ఇందులో మనము వాళ్ళు నివసించేవాళ్ళు. ఇక్కడ చూడొచ్చు 15 నెంబర్ కూడా ఉంది. ఇందులో విగ్రహం ఉంది చూడండి. వాకాటక కాలంలో నిర్మించిన అన్ని గుహల్లో మ్యాక్సిమం విగ్రహాలు అయితే ఉంటాయి. ఎంత బాగా విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇది కేవ్ నెంబర్ 15. కేవ్ నెంబర్ 15 తర్వాత మనం కేవ్ నెంబర్ 16కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కేవ్ నెంబర్ 16కి వెళ్దాము. మీకు అన్ని కేవ్స్ చూపిస్తాను, నిదానంగా చూడొచ్చు. చూసేటప్పుడు కూడా మీరు కనుక్కోలేరు, చాలా వాటికి నెంబర్స్ ఉండవు. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 16. ఇందాక మీకు చూపించారు కదా, కేవ్ నెంబర్ 16. నన్ను అయితే వీడియో తీయలేదు లోపల, అందుకే లోపల తీయలేదు. కేవ్ నెంబర్ 16 కూడా వాకాటక కాలంకే చెందింది. ఇది కేవ్ నెంబర్ 17. యాక్చువల్లీ కేవ్ నెంబర్ 16 ముఖ్యమైన గుహ, అందుకే వీడియో తీయలేదు. ఇది కేవ్ నెంబర్ 17. కేవ్ నెంబర్ 17లో తీశాను. తర్వాత కేవ్ నెంబర్ 18కి అయితే వచ్చాము. ఇది చిన్న గుహ, కేవ్ నెంబర్ 18. కేవ్ నెంబర్ 18లో చిన్న మండపం మాత్రమే ఉంటుంది. తర్వాత కేవ్ నెంబర్ 19కి అయితే వచ్చాము. ఇది చైత్య గుహ. కేవ్ నెంబర్ 19 వచ్చేసి చైత్య గుహ. అంటే ఇది ధ్యానం చేయడానికి ఉపయోగించేవాళ్ళు. వాకాటక కాలంలో నిర్మించారు. వాకాటక కాలం అంటే మనం ఆల్రెడీ
అనుకోవచ్చు. ఇక్కడ బుద్ధ విగ్రహం అయితే ఉంటుంది. ఇందులో చాలా మంచి శిల్పాలు అయితే ఉన్నాయి. మీరు బయట చూడొచ్చు ఎంత అద్భుతమైన శిల్పాలు ఒకే రాయి మీద చెక్కారో, ఎంత కష్టపడ్డారో మనము చూడొచ్చు. ఇదే కేవ్ నెంబర్ 19. చూడండి బుద్ధ విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది లోపల. కేవ్ నెంబర్ 19లో స్తంభాలు, ఆ విగ్రహము చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో చూస్తూ వెళ్తే మీకు ఏ కేవ్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ నెంబర్స్ ఉండవు. గైడ్ని తీసుకోవచ్చు, కానీ వాళ్ళు 2000, 3000 అయితే అడుగుతారు. కేవ్ నెంబర్ 19 అయితే అయిపోయింది మనకి. ఎవ్వరు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు కేవ్ నెంబర్స్తో. చాలా కష్టపడ్డాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 20. కేవ్ నెంబర్ 20 కూడా వాకాటక కాలంలోనే నిర్మించారు. ఇది కూడా విహార గుహ. విహార గుహ అంటే అవి నివసించడానికి ఉపయోగించేవాళ్ళు. గదులు ఉన్నాయి, ఇక్కడ నివాసం చేసుకోవచ్చు. చూడండి లోపల గదులన్నీ ఉన్నాయి సన్యాసులు నివసించడానికి. విగ్రహాలు కూడా ఉన్నాయి చూడొచ్చు. మనకు బుద్ధ విగ్రహం కూడా ఉంది కేవ్ నెంబర్ 20లో. ఇది విహార గుహ, వాకాటక కాలంలో నిర్మించారు కేవ్ నెంబర్ 20ని. కేవ్ నెంబర్ 20 తర్వాత మనము స్లోగా నడుచుకుంటూ కేవ్ నెంబర్ 21 దగ్గరికి అయితే వెళ్ళాము.